అంతర్జాతీయ నిపుణుల పర్యటన పోలవరం ప్రాజెక్టులో కొనసాగుతోంది. 3వ రోజు పరిశీలించిన నిపుణులు అధికారులకి పలు సూచనలు చేశారు. మరోవైపు పోలవరంను విజిట్ చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం 3వ రోజు విజిట్ చేశారు. అంతర్జాతీయ నిపుణులు డివిడ్ బీపాల్, రిచర్డ్ డోనెల్లీ, గియాస్ ఫ్రాంకో డిసిస్కో, సీజ్ హించ్బెర్గర్ ఇంజనీర్లు, పలువురు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. 3వ రోజు ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణుల బృందం ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2లో సేకరించిన మట్టి, రాతి నమూనాలను పరిశీలించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలు, మ్యాపులను చూశారు. ప్రాజెక్టుపై సమూల నాణ్యతను నిపుణుల బృందానికి ఇంజనీర్లు వివరించారు. 3వ తారీఖు వరకు పోలవరంలోనే సమీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు చేసిన పరిశీలనలో నిపుణుల్లో కొన్ని విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఉన్న నివేదికలకు తోడు ఇంకా ఏమేం సమాచారం కావాలో, ఇంకా ఏవైనా పరీక్షలు చేయించాలా అని అధికారులు వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు స్థితిగతులపై ఉమ్మడిగా నివేదికను అందించనుంది. మరోవైపు పోలవరంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. స్పిల్వే, ఫిష్ ల్యాడర్ ను పరిశీలించారు. ఎగువ కాఫర్ డ్యాం ను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య చేరుతున్న వరద నీటిని పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు.